మీకు కాఫీ గానీ, టీ గానీ, గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ, లెమన్ టీ గానీ ఏదైనా ఒక టీ తాగే అలవాటుందా? ఈ వీడియో మీకోసమే తప్పకుండా చూడండి. కాఫీ, టీలతో క్యాన్సర్ వస్తుందంట. నిజమేనా అది? కాఫీ, టీలు వెరీ డేంజర్ అంట అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఆ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తా. వీటితో పాటు బోనస్‌గా ఒక పాయింట్ కూడా చెప్తా. తప్పకుండా చూడండి. ఇది వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ కాదు. జనరల్‌గా యూట్యూబ్‌లో వేసే వీడియో కాదు. పక్కాగా జెన్యూన్‌గా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో తప్పకుండా చూడండి. కొంతమందికి టీ తాగితేనే మంచి అనిపిస్తది. లేదంటే హెడేక్ వచ్చేస్తది. మార్నింగ్ గానీ, మధ్యాహ్నం గానీ, ఈవినింగ్ గానీ టీ ఆర్ కాఫీ లేదా లెమన్ టీ, బ్లాక్ టీ లేదంటే జింజర్ టీ, యాలకుల టీ, ఎల్లిపాయల టీ, గ్రీన్ టీ ఇలా ఏ టీ అయినా కావచ్చు. ఒక టీ తాగే అలవాటు ఉంటది. అది మంచిదా కాదా? అది తాగడం వల్ల క్యాన్సర్ వస్తదంట. నిజమేనా? కాఫీ, టీలు వెరీ డేంజర్ అంటారు. అది నిజమేనా? ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు మై స్టార్ మీడియా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. కాఫీ మంచిదా కాదా? కాఫీతో క్యాన్సర్ వస్తుందా? ఇది చాలా మందికి డౌట్ ఉంది. కానీ కొంతమంది ఏమంటారంటే ఆమె ఎప్పటినుంచో కాఫీ తాగుతున్నాం. తరతరాల నుంచి జనరేషన్‌లన్నీ తాగుతున్నాయి. ఎవరికీ క్యాన్సర్ రాలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని అంటారు. ఆ విషయం కూడా ఇందులో చూద్దాం. కొన్ని రూమర్స్ ఉన్నాయి, కొన్ని అపోహలున్నాయి, కొన్ని నిజాలున్నాయి. అవన్నీ మొత్తం డివైడ్ చేసి చెప్పుకుందాం. కాఫీ, టీలలో ప్రధానంగా ఉండే మూలకాలు కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్. వీటి వల్ల తాగంగానే మనకి అలసట తగ్గిపోయిద్ది. బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది. కొంచెం హుషారు అనిపిస్తది. ఏదైనా అప్పటిదాకా లేజీగా ఉన్న వాళ్ళు కొంచెం పని చేయాలనిపిస్తది. మెయిన్‌గా రిలాక్స్‌డ్‌గా ఉంటాం. కాఫీ విషయం ఉంది గదా! కాఫీ తాగితే యాంగ్జైటీ తగ్గినట్టుగా అనిపిస్తది. డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ నుంచి బయటపడ్డట్టు, కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తది. కాఫీలో కెఫిన్ ఉంది గదా! అది మన బాడీలో కణాలన్నిటిని స్టిమ్యులేట్ చేసి, యాక్టివేట్ చేసి, "హే కమాన్ యార్" అని చెప్తూ ఉంటాయి. సో, మరి కాఫీ, టీలు మంచిగా తాగడానికి? యెస్, మంచియే. కాఫీలు ఎప్పుడు మంచియి? ఫస్ట్ కాఫీ గురించి చెప్పుకుందాం. కాఫీలు తాగంగానే బాడీ కొంచెం హీట్ ఎక్కినట్టు అనిపిస్తది. వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు టీ కంటే కూడా కాఫీ తాగడానికి చాలామంది ఇష్టపడతారు. కాఫీ తాగడం వల్ల బయట వాతావరణం చల్లగా ఉంది. బాడీ లోపల హీట్ జనరేట్ అయింది. దానివల్ల కాఫీ కాంబినేషన్ చాలా మంచిగా అనిపిస్తది. మరి కాఫీ మంచిదేనా? కాఫీతో మరి క్యాన్సర్ వస్తుందంటారు నిజమేనా? అంటే అబద్ధం. కాఫీతో క్యాన్సర్ రాదు. 2016 వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ, సైన్స్‌కు గురించి చెప్పేవాళ్ళు కానీ, కాఫీ మంచిది కాదు, దానివల్ల డేంజర్ ఉంది అని చెప్పే మాట నిజమే. చెప్పారు. కానీ 2016 నుంచి డబ్ల్యూహెచ్ఓ తన అభిప్రాయం మార్చుకుంది. క్యాన్సర్ రాదు. ఇంకా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గడానికి కాఫీ హెల్ప్ అవుద్ది. ఇక్కడ కాఫీ ఒకటే కాదు, టీ కూడా. టీ అయినా, కాఫీ అయినా మన బాడీలో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. మరి ఎందుకు చాలా మంది కాఫీ, టీలు మానేయమని చెప్తారు? అతి సర్వత్రా వర్జయేత్ అనే మాట మీరు వినుంటారు. ఏదైనా సరే అతిగా చేస్తే మంచిదైనా సరే ముంచుతది. అతి అనేది ఎప్పుడైనా అనర్థమే. కాబట్టి కాఫీలు తాగేవాళ్ళు ఒకటా రోజుకి 2 కప్స్ తాగొచ్చు. ప్రాబ్లమే లేదు. నేను చెప్పేది హెల్తీగా ఉండే వాళ్ళ గురించి. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. టీలైనా అంతే. ఒకటా, రెండా? కొంతమంది ఒక టీ తాగుతారు, ఒక కాఫీ తాగుతారు. అది గ్యాప్ కూడా ఉండాలి. ఒక టీకి ఇంకో టీకి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండాలి. ఒక కాఫీకి ఇంకో కాఫీకి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండాలి. మరి ఈ కాఫీలు, టీల వల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనంటే హెల్తీ పర్సన్స్ చెప్తున్నా. ఈ కాఫీ అనేది నిద్రకి కొంచెం డిస్టర్బ్ చేస్తది. కాబట్టి నిద్రపోవడానికి ముందు నిద్ర సమస్య ఉన్నవాళ్ళు కాఫీలు ఎక్కువ తాగొద్దు. ఒక కాఫీ తాగితే ఓకే. అది కూడా ఈవినింగ్ 4 లోపు. 4 దాటొద్దింకా. అలా తాగొచ్చు. మరి అజీర్తి ఉన్నవాళ్ళు, ఆకలి లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కాఫీ తాగొద్దు. ఎందుకంటే కాఫీ అనేది ఆకలిని కట్ చేస్తది. తిండి అరగతలేదు, నిద్ర సరిగా పడతలేదు అనుకున్న వాళ్ళు, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, కడుపులో మంట ఉంది అనుకునేవాళ్ళు, కడుపులో అల్సర్ ఉంది అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కాఫీ అవాయిడ్ చేయడమే మంచిది. తాగినా కూడా కొంచెమే, అది కూడా తక్కువ వేడితో తాగినా ఓకే. తాగకపోతే మరీ మంచిది. కాఫీ తాగొచ్చు కదా అన్నారని ఎక్కువ తాగేస్తారు. అంటే రోజుకు 4, 5 కప్పులు, 10 కప్పులు తాగేస్తారు. అది వెరీ డేంజర్. ఎందుకంటే అరుగుదల శక్తి పోద్ది, నిద్ర పోద్ది, అదొక అడిక్షన్ అవుతది. తాగకపోతే పని చేయబుద్ధి కాదు.
మళ్ళీ కావాలనిపిస్తుంది. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు అతిగా తాగొద్దు. ఓకే. ఇంకొక విషయం, మరి కాఫీ తాగితే క్యాన్సర్ వస్తది అన్న మాట ఎందుకొచ్చింది మరి అనొచ్చు. వస్తది. కాఫీ తాగితే క్యాన్సర్ వస్తది. ఎప్పుడు తెలుసా? వేడిగా 65 డిగ్రీస్ కంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా కాఫీ తాగుతారు. అలా తాగడం వల్ల ఆ వేడి కాఫీ నోరు తట్టుకోగలదు. ఎంత వేడైనా సరే, టీ అయినా, కాఫీ అయినా ఆ వేడిని నోరు తట్టుకుంటది. కానీ లోపల పేగులు అందుకు సిద్ధంగా లేవు. నోట్లో ఉన్న నిర్మాణము లేదంటే లాలాజలం గాని ఇవన్నీ గూడా నోటికి చురుకు అనిపించినా నోటికి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటాయి. అప్పుడప్పుడు నోట్లో గూడా తోలు ఊడిపోతా ఉంటది. అంటే దాన్నది రిపేర్ చేసుకుంటది. కానీ గొంతు దాటి కిందికి దిగిందో లోపల పేగులు డ్యామేజ్ అవుతాయి. పేగులకి పొరలుంటాయి. మ్యూకస్ పొరలు అంటారు. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చినా కూడా దాన్ని నుంచి మన పేగుల్ని కాపాడడానికి రెడీగా ఉండడానికి మ్యూకస్ పొరలుంటాయి. మనము రెగ్యులర్‌గా వేడి కాఫీ గాని, టీ గాని 65 డిగ్రీస్ కంటే లేదా అంత వేడిన తాగితే లోపల పొరలు కొన్నాళ్ళకి పలచబడిపోతాయి. ఆ పొరలకి పుండ్లవుతాయి. పేగులకి పుండ్లవుతాయి. ర్యాష్ అవుతది. అది మెల్లమెల్లగా అల్సర్‌లకి, పేగులు బొక్కలు పడడానికి, పేగులకి పుండ్లవ్వడానికి, పేగు క్యాన్సర్ రావడానికి కారణం అవుతది. ఇప్పుడు అర్థమైందా? కాఫీ తాగితే క్యాన్సర్ వస్తదంట అన్నారు కదా! కాఫీ తాగడం వల్ల కాదు. వేడి కాఫీ తాగడం వల్ల గుటుక్కుని వేడి కాఫీ మింగడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్. వేడి టీలైనా సరే గుటుక్కున మింగకూడదు. 40 డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. పైకి ఉండకూడదు. 65 డిగ్రీ వరకు కూడా తాగుతూ ఉంటారు. ఇక్కడ 40 డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. మరి 40 డిగ్రీ అంటే మనకి ఎలా తెలుస్తది? మనమే థర్మామీటర్ పెట్టి చూసుకోం కదా! మరి ఎలా తెలుస్తది అంటే చూసుకోవాల్సిన అవసరం లేదు గానీ, టీ పట్టుకొచ్చి అక్కడ పెట్టగానే పొగలుగా వస్తూ ఉంటే ఆ వచ్చిన పొగల్ని బట్టి ఎంత వేడి ఉంది అని మనం గ్రహించగలం కదా! పొగలు తగ్గాలి. పొగలుగా వస్తాంది అంటే అర్థం ఏంటి? మన వాతావరణంలో ఉన్న తేమని ఈ వేడి వచ్చి తగులుతుంది. లోపల ఉన్న వేడొచ్చి. తగలడం వల్ల ఆ పొగలు మనకు కనిపిస్తున్నాయి. దాంట్లోంచి పొగలేం రావు. దాంట్లోంచి ఆవిరిలాగా వస్తది. ఆ ఆవిరి బయట ఉన్న తేమకి తగులుతది. తగిలి అదొక పొగలాగా మనకు కనిపిస్తా ఉంది. అంటే తేమని మార్చేంత, తేమని ఒక వాయువుగా మార్చేంత వేడుంది కాబట్టి ఆ పొగలున్నప్పుడు మనం తాగకుండా కొంచెం ఆగాలి. అలాగే తాగితే ఏమవుతది? పేగులు బొక్కలు పడి క్యాన్సర్‌లు. కాఫీ, టీ తాగితే క్యాన్సర్ రాదు. కాఫీ, టీ తాగితే లివర్ డ్యామేజ్ అవ్వదు. కానీ వేడిగా తాగడం వల్ల దాని ప్రభావం వల్ల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందిగా. అజీర్తి సమస్య వస్తది, అసిడిటీ వస్తది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. ఇలాంటివన్నీ వస్తాయి. మరి అవన్నీ ఆరోగ్య సమస్యలే కదా! కాబట్టి కాఫీ, టీలు అతిగా తాగొద్దు. ఇంకా కాఫీ, టీలతో ప్రాబ్లమ్ ఏంటంటే అందులో షుగర్ ఉంటది. కాఫీ, టీలలో. షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, షుగర్‌కి బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి కాఫీ, టీల వల్ల వాటిలో ఉన్న షుగర్స్ వల్ల ప్రాబ్లమ్స్. మీరు కాఫీ, టీ తాగొద్దు అనంటే షుగర్ ఏసుకోకుండా తాగొచ్చు. మిల్క్ ఎక్కువ ఉండకూడదు. కాఫీ, టీలలో మిల్క్ తక్కువ ఉండాలి. మనం టేస్ట్ ఎక్కువ ఉంటది కదా అని నీళ్లు కలపకుండా తాగొద్దు. నీళ్లు కలపాలి. అప్పుడే ఆ పాలు కొంచెం పలచగా అవుతాయి. ఆ కాఫీ, టీలే మంచియి. ఇంకో విషయం చెప్తా. గ్రీన్ టీ అని తాగుతాం కదా! గ్రీన్ టీ తాగితేనంట క్యాన్సర్ తగ్గిపోయిద్దట అంటారు. నిజమా అది? కాదు. క్యాన్సర్ ఏం తగ్గదు. కాకపోతే క్యాన్సర్‌ని తగ్గించడానికి ఉపయోగపడే కణాలున్నాయే, వాటిని గ్రీన్ టీ యాక్టివేట్ చేస్తది. గ్రీన్ టీ తాగితే స్లిమ్ అయితారట. నిజమేనా? అంటే గ్రీన్ టీ తాగితే స్లిమ్ అవ్వరు. స్లిమ్ అవ్వడానికి కోఆపరేట్ చేస్తది. అంటే ఇండైరెక్ట్‌గా అది స్లిమ్మింగ్‌కి ఉపయోగపడ్డట్టేగా. అలాగా హెల్త్ బెనిఫిట్స్ గ్రీన్ టీ వల్ల చాలా ఉన్నాయి. గ్రీన్ టీ మంచిదంట. కాఫీ, టీలు మానేసి గ్రీన్ టీ తాగేద్దాం అనుకుంటున్నారా? అది కూడా అంతే. ఎక్కువ వేడిగా ఉన్నది తాగొద్దు. 40 డిగ్రీ కంటే తక్కువ ఉన్నదే తాగాలి. వేడిగా ఉండడం అనేది దేనికి మంచిది కాదు. గ్రీన్ టీ అయినా సరే. ప్లస్ ఇంత క్వాంటిటీ తాగొద్దు. మంచిది అన్నారు కదా అని చెప్పి ఇంత క్వాంటిటీ తాగుతారు. అది ఎప్పుడూ మంచిది కాదు. చిన్న కప్పే. అదే కప్పు పెద్దగా ఉండొచ్చు. అందులో సగమే ఉండాలి. మిల్క్ టీ అయినా, కాఫీ అయినా, బ్లాక్ టీ అయినా, ఏ టీ అయినా, గ్రీన్ టీ అయినా కొంచెమే ఉండాలి లిమిట్. అతి సర్వత్రా వర్జయేత్ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? అతి అనర్థం అని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గ్రీన్ టీ మంచిది కదా అని రోజుకి 4, 5 కప్పులు తాగారు. అది డేంజరే. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. కాబట్టి రోజుకు 1 కప్పా, 2 కప్పులా? నాకు మిల్క్ టీ వద్దు, కాఫీ వద్దు అనుకున్నోళ్ళు గ్రీన్ టీ తాగండి. బ్లాక్ టీ తాగొచ్చు, లెమన్ టీ తాగొచ్చు, జింజర్ టీ తాగొచ్చు, ఇంకా ఏ టీ అయినా తాగొచ్చు. ఏదైనా సరే అతి వేడి ఉండొద్దు, అతిగా తాగొద్దు.
ఒకటా రెండా కప్పులు తాగాలని. ఇది మెయిన్ రూల్. ఇంకొక విషయం, లిమిట్ గా తాగితే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది, లిమిట్ దాటితే పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఈ రూల్ అండర్లైన్ చేసుకోండి. మీరు ఎక్కడైనా విన్నారో నాకు తెలియదు, వినలేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. లిమిట్గా తాగితే మెడిసిన్ లాగా పనిచేస్తుంది, లిమిట్ లేకుండా ఓవర్గా తాగితే పాయిజన్ లాగా పనిచేస్తుంది. 1 కప్ప 2 కప్పుల అంతే. 3 కప్పులు మ్యాక్సిమం దాటనివ్వకండి. ప్రతిరోజు 3 కప్పులు కూడా కాదు, దానివల్ల మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి టేక్ కేర్. కొంతమంది మార్నింగ్ లేసి టీ తాగితేనే ఇది వస్తుంది లేకపోతే రాదు అంటారు, మైండ్ సెట్. కొంతమంది కాఫీ తాగితేనే వస్తుంది అంటారు, మైండ్ సెట్. కొంతమంది కాఫీ తాగితేనే నేను పని చేయగలను అంటారు, మైండ్ సెట్. కొంతమంది టీ తాగితే నిద్ర రాదు అంటారు, మైండ్ సెట్. కొంతమంది కాఫీ తాగితే నిద్ర రాదు అంటారు, మైండ్ సెట్. ఏదైనా మైండ్ సెట్. కాఫీ ఒకటి నిద్రని డిస్టర్బ్ చేస్తుంది కానీ టీ చేయదు అని నేను ప్రాక్టికల్గా గమనించా. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి నాకు నిద్ర పట్టకపోతే లేచి మంచి టీ తాగి పడుకుంటా. ఈ సిద్ధు ఏంటి విచిత్రంగా ఉందని మీకు అనిపిస్తుందా? లేకపోతే మీకు కూడా అలవాటు ఉందా టీ తాగితే నిద్ర పడుతుందని? కామెంట్ చేయండి. ఈ వీడియో కంటెంట్ ఇదంతా చూశాక మీకు ఏమనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనేమన్నా పాయింట్స్ మిస్ అయ్యానా? మిస్ అయితే పలానా పాయింట్స్ మిస్ అయ్యారు అని రాయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్. థ్యాంక్ యూ సో మచ్.